ఇప్పుడు నువ్వు చెప్పిన కథలో అక్క ఒక నిజాన్ని దాచి నిజాయితీ లేని మనిషిగా మిగిలిపోతుంది. అది తప్పు కదా? తను నిజాన్ని నిరూపించుకొని నిజాయితీగల మనిషిలా ఉండి అప్పుడు చెల్లెలి కాపురాన్ని కూడా కాపాడితే ఆ అక్క కూడా గొప్పదవుతుంది. అప్పుడు నిజాయితీయే నిలబడుతుంది. ఇకప్పుడు జీవితాంతం భయపడాల్సిన అవసరం లేదు. ఇద్దరి జీవితాలు కూడా చక్కగా ఉంటాయి. మీరు చెప్పింది కరెక్టే. జీవన జీవితం ఏడ పాడైపోతుందో అని భయపడుతున్నా లేదు. నేను ముందు నిజం చెప్పి నన్ను నేను నిజాయితీ గల మనిషిగా నిరూపించుకుని గా తర్వాత జీవితానికి ఏదన్నా ఎఫెక్ట్ అయితే గప్పుడు తన జీవితాన్ని నేను కాపాడతా. అంతేగాని నిజాన్నైతే ఆపను. ఇంతకీ ఇది చెప్పిన సమస్య ఎవరికొచ్చింది? థ్యాంక్స్ జ్యోతమ్మా. థ్యాంక్స్ సూర్యబాబు. నా మనసులో ఉన్న సమస్యకి పరిష్కారం దొరికింది. అయితే నిజాన్ని బయటపెట్టి తన నిజాయితీని నిరూపించుకొని చెల్లెలి కాపురాన్ని కూడా కాపాడమని చెప్తాను నేను. మీడియా పర్సన్ దొరికిండని ఇప్పుడే ఆదిత్య గారికి చెప్తా. వస్తాను జ్యోతమ్మా. కుట్టి, ఏంది జ్యోతమ్మా? అదే నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నావు కదా, మరి అదెంతవరకొచ్చింది? జరుగుతున్నాయి జ్యోతమ్మా. తొందరలోనే నేను ఏ తప్పు చెయ్యని మనిషిగా నిరూపించుకుంటా. ఆల్ ది బెస్ట్ కుట్టి. ఆ రోజు కోసమే మేమెదురు చూస్తున్నాం. గట్లనే. ఆనంది ఫోన్ చేస్తుంది. చెప్పానంది. ఆదిత్య గారు, నేను గా మీడియా పర్సన్ శరత్ గారిని కలిసినాను. ఏమన్నారు? అంతా వివరంగా చెప్పిండు. ఎక్కడైనా చెప్తా అన్నాడు. వెరీ గుడ్ ఆనంది. గిప్పుడే అతన్ని తీసుకుని నేనింటికొస్తా. అతను నిజం చెప్తే మనకి ఏ సమస్య ఉండదు. ఇప్పుడు నువ్వు ఎవరి ముందైతే నిరూపించుకోవాలనుకుంటున్నావో ఆ పర్సన్ ఇంట్లో లేరానంది. లేకపోవడమేంది? అత్తయ్య గారు ఏడికిపోయిరు? అమ్మ నాన్న బెంగళూరు వెళ్లారు. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ ఉందంట. నిజానికి ముందు వెళ్ళనన్నారు. తర్వాత నేనే వాళ్ళని వెళ్ళమని ఫోర్స్ చేశాను. అవునా? ఎప్పుడొస్తారా ఆదిత్య గారు? రేపు ఉదయం వస్తారు. ఆ మీడియా పర్సన్ ఓకేనా? మళ్ళీ మనసు మార్చుకుంటాడా? లేదాదిత్య గారు, రేపు కాదు కదా, వారం రోజుల తర్వాతైనా సరే అతను ధైర్యంగా ఎవరి ముంగటైనా వచ్చి నిజం చెప్పనీకి సిద్ధంగా ఉన్నాడు. అయితే రేపతన్ని తీసుకుని డైరెక్ట్గా ఆఫీస్కొచ్చేసాయి. అమ్మవాడు రేపు మార్నింగ్ వస్తారు కాబట్టి డైరెక్ట్గా ఫ్లైట్ దిగి ఆఫీస్కి రమ్మని నేను చెప్తాను. ఏ జనం ముందైతే నీ మీద నిందపడిందో అదే జనం ముందు నువ్వు నిరూపించుకోవాలన్నది. థ్యాంక్యూ ఆదిత్య గారు. గిన్ని నెలల సమస్యకి ఇదే ఆఖరి రోజు. రేపే పరిష్కారం రాబోతుంది. సరే ఆనంది. ఉంటా ఆదిత్య గారు. రేపు మార్నింగ్ నేను జల్దీ ఆఫీస్కొచ్చేస్తాను. అలాగే. నేను కూడా రేపు త్వరగా వచ్చేస్తాను. రేపు ఆఫీస్లో కలిసిన తర్వాత మాట్లాడుకుందాం ఆనంది. అట్లనే. చూసావారా చిట్టి, మీ అక్క ఇన్ని రోజులు తనకున్న ప్రాబ్లంతో ఈ ఇంటికి, నాకే కాదు నీక్కూడా దూరమైంది. తను ఏ తప్పు చేయలేదంటే తన్ని ఆహ్వానించడానికి నాకే అభ్యంతరం లేదు. తనిప్పుడు ప్రూవ్ చేసుకోబోతుంది. మా అమ్మ నాకు ఏదైతే 4 రోజులు టైం ఇచ్చిందో అది మీ అక్కకి నిరూపించుకోవడానికి హెల్ప్ అవుతుంది. రేపటితో మీ అక్క మీద ఉన్న నింద ఏదైతే ఉందో అది తొలగిపోబోతుంది. ఒక తప్పు చేయని మనిషి, నిజాయితీగా ఉండే మనిషి తప్పు చేసిందన్న నిందపడితే ఆ బాధని మోయడానికి ఎంత బాధపడాలో నాకు తెలుసు. మీ అక్క ఏ తప్పు చేయలేదని సాక్ష్యాధారాలతో నిరూపించుకోవడానికి సిద్ధపడింది. మీ అక్క రేపటితో ఇక బయట పరాయి మనిషిలా ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో మనిషిగా, మన మనిషిగా ఉంటుంది. అవును ఆదిత్య గారు. రేపటితో నా మీద పడ్డ నింద ఏదైతే ఉందో గది తొలగిపోతుంది. నేను మళ్లీ కోడలిగా గా ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదమ్మా. రాత్రి నుంచి ఇలాగే ఉన్నావు. ఏం ఆలోచిస్తున్నావో చెప్పమ్మా. ఏం లేదు నాన్న, వదిలే.
ఏంటక్క నువ్వు ఇదివరకు చక్కగా మనం దొంగతనాలు చేసుకున్నప్పుడే హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడేంటి అన్ని మానేసిన తర్వాత ఇంత డల్గా అయిపోయావు? రే డిస్టర్బ్ చేయకు, చాలా చిరాకులో ఉన్నాను. ముందు ఎందుకు చిరాగ్గా ఉన్నావో అది చెప్పు. ఏమైంది? మనల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. ఏమైంది? ఏముంది, మన దొంగతనాల గురించి, మత్తు పదార్థాల గురించి మొత్తం బయటపడిపోయింది. రెడ్ హ్యాండెడ్ గా మనం దొరికిపోయాం, సాక్ష్యాధారాలతో సహా. వామ్మో, ఇంత పెద్ద విషయాన్ని ఇంత సీక్రెట్ గా చెప్తావా? బట్టలు సర్దుకుని ఈ పాటికి పారిపోయేవాళ్ళం కదా. హలో బాబు బంగారయ్య, కంగారు పడుకు, ఇది కళ. ఆ? రాత్రి నాకొచ్చిన కళ చెప్తున్నాను. అమ్మయ్యా, ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. ఇంకా ఇది ఎక్కడ నిజమోనని అదిరి చచ్చాను. చూసారా, వచ్చింది కళ అని చెప్తేనే మీరింత ఉలిక్కి పడుతూ ఉంటే నిజంగానే పోలీసులొస్తే మన పరిస్థితి ఏంటో ఆలోచించారా? రాత్రి నాకు కల వచ్చింది. ఆనంది ఆదిత్య కలిసిపోయినట్టు, మనం సాక్ష్యాధారాలతో దొరికిపోయినట్టు, మనమంతా జైలుకి వెళ్లిపోయినట్టు, వాళ్ళు హ్యాపీగా హనీమూన్కి వెళ్ళినట్టు కలొచ్చింది. ఇలాంటి కలలు కనకే తల్లి. అసలే ఒక పక్క అప్పులతోటి వేళ్లతోటి భయపడి చస్తున్నాం. నీ మెళ్ళో 3 ముళ్ళు పడిపోతే, నువ్వేదో కోటీశ్వరాలింటి కోడలివైపోతే, ఆ తర్వాత మనమందరం ఈ గండం నుంచి బయటపడి గొప్పింట్లో ప్రశాంతంగా బ్రతుకుదామని మేం కలలు కంటుంటే, నువ్వు మాత్రం ఇలాంటి దిక్కుమాలిన కలలు కనకే తల్లి. ఏం చేస్తామమ్మా, మొన్న అప్పులోడి ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చాడు. వాణ్ణి ఆఫీస్కి రమ్మని ఏదో మేనేజ్ చేసి పంపించాను. ఆ జూనియర్ ఆర్టిస్ట్ పిల్లుంది కదా, అదేమో ఆనందికి దొరికిపోయింది. దాని గురించి కూడా ఆనంది నన్ను అడిగింది, ఈ పాప హెల్త్ బాలేదన్నావు కదా ఏంటి అని. అది మొత్తం నా గురించి చెప్పేసినట్టుంది. ఏదో నాకున్న తెలివితేటలతో ఆనంది దగ్గర మేనేజ్ చేశాను. తర్వాత నా విషయం కూడా ఆనంది దగ్గర బయటపడిపోయింది, నేను ఆదిత్యని పెళ్లి చేసుకుంటాను అని. ప్రస్తుతానికి ఇక్కడ ఏమీ దాగేలా కనపడ్డం లేదు, అన్నీ ఓపెన్ అయిపోయినాయి. ఇంకా ఆనందికి ఆ మత్తు పదార్థాలు పెట్టింది నేనే అని తెలిస్తే నా పని అవుట్. ఆ? అమ్మా బంగారు తల్లి, మా జీవితాలన్నీ ఒక చిల్లు పడిన ఓడలో ఉన్నాయి. నువ్వేదో టైటానిక్ షిప్ వేసుకొచ్చి మమ్మల్ని రక్షిస్తావని ఊహలో బతుకుతున్నాం. నువ్విప్పుడు సడన్ గా హ్యాండ్ ఇచ్చావంటే ఓడతో పాటు మేం కూడా మునిగిపోతామే. నానా, ఏం చేయగలుగుతానో నాకు తెలియట్లేదు, ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. అమ్మా, బల్లి, ఆ! బల్లి, బల్లి! అమ్మో, బల్లి! ఇదేంటి నాన్న, బల్లి మీద పడింది? ఏమే, బల్లి మీద పడితే అపశకునమే. అంటే రాత్రి నువ్వు కన్న కలకి బల్లికి ఏదో పెద్ద లింకే ఉందన్నమాట. అంటే ఏదో జరగబోతోంది. అమ్మో, ఏదో పెద్దగానే జరగబోతోందే. అక్క అంటే నిజంగానే పోలీసులకు తెలిసిపోయిందంటావా? రే, నువ్వు కంగారు పెట్టకురా, ఇప్పటికే నాకు టెన్షన్ గా ఉంది. అక్కడ ఆనంది ఏం చేస్తుందో ఏంటో. మేడం, జీవనా మేడం ఈ ఫైల్ మీద మిమ్మల్ని సంతకం పెట్టమన్నారు. ఇది నేనింకా అప్రూవ్ చేయలేదు కదా, ఎందుకు దీని మీద సంతకాలు తీసుకురమ్మంటుంది? దీన్ని ఈడ్నే ఉంచు, నేను స్టడీ చేస్తాను, గా తర్వాత సంతకం పెడతాను. జీవనా మేడం అప్రూవల్ ఇచ్చారు మేడం. మీరు సంతకం పెడితే సరిపోతుందన్నారు. అదేంది, తను అప్రూవల్ ఇవ్వడమేంది? నాకు తెలియదు మేడం. నువ్వెళ్ళు, నేనొస్తాను. ఓకే మేడం. అసలు ఈ జీవన ఏం చేస్తుందో తనకైనా తెలుస్తుందా? జీవన, ఏంటానంది? ఓ, సంతకం పెట్టావా? దీనికి నువ్వెందుకు అప్రూవల్ ఇచ్చావు? ఇంకేం చేయమంటావ్? ముందు జాగ్రత్తలు చేసుకోవాలి కదా. ముందు జాగ్రత్తలేంటి? అత్తయ్య గారు నీకు 4 రోజులే టైం ఇచ్చారు. ఈ 4 రోజుల తర్వాత నువ్వేమైపోతావో నీకూడా తెలీదు. ఆ తర్వాత ఇవన్నీ చూసుకోవాల్సింది నేనే కదా. నేనెక్కడికి పోతాను? నువ్వు ప్రూవ్ చేసుకుంటేనే కదా ఇక్కడుండేది.
ఎలా ప్రూవ్ చేసుకుంటావ్? నీ దగ్గరేదైనా ఆధారం ఉందా? 4 రోజుల తర్వాత ఏం జరగబోతుందో నీకు తెలీదు. కాని నాకు తెలుసు. నీ భవిష్యత్తేంటో నాకు తెలుస్తోంది ఆనంది. ఏంటి నీకు తెలిసేది? ఈ 4 రోజుల తర్వాత నువ్వు మా ఫ్యామిలీకి దూరమైపోతావు. అప్పుడు మా అత్తయ్యగారు ఊర్వశికి ఆదిత్యకి పెళ్లి చేసేస్తారు. ఆ తరువాత నీ బతుకు దిక్కుమాలిన బతుకు. నన్ను కొట్టడానికి ఎంత ధైర్యమే నీకు? నోర్మోయ్! కొట్టుడం కాదు, నోరు తెరిచావంటే నాలుగు కోస్తా. ఏంటే కూసా? నేను నిరూపించుకోలేనా? నా పేరుతో మీడియాకి కాల్ చేసింది నువ్వేనని నాకు తెలిసిందే. నువ్వు ఎవరికైతే కాల్ చేసినావో గా మనిషిని కలిసినా మాట్లాడినా నిజం కూడా అందరి ముంగుట నిరూపించబోతున్నా. గప్పుడు నా బతుకు కాదు, నీ బతుకు రోడ్డున పడతది. ఓహో, అంటే నీకు విషయం మొత్తం తెలిసిపోయిందన్నమాట. తెలిసింది. ఓకే, అయితే చెప్పుకో. తర్వాతేమవుతుంది? నేను పుట్టింటికి పోతాను. మొన్న మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది కదా, ఈసారి మా అమ్మకొస్తుంది. అది ఎలాగో నీకు తెలుసా? నువ్వు నిజం బయటపెట్టిన వెంటనే నేను సూసైడ్ చేసుకుంటాను. కూతురు చనిపోతే ఏ తల్లి మాత్రం భరించగలదు? సారీ ఆనంది, నువ్వు నీ స్వార్థం కోసం నీ కన్నతల్లిలాంటి జ్యోతమ్మని చంపుకుంటావా? ఖచ్చితంగా చంపుకోలేవు. అందుకే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఉంటాను. జీవనేంటి ఇలా రివర్స్ అయ్యింది? ఇప్పుడు నేనేం చేయాలి? ఆనంది, నీకోసం క్యాబిన్లో చూశాను. ఇక్కడున్నావేంటి? ఏమైంది ఆదిత్య గారు? అమ్మవాళ్లు ఎయిర్పోర్ట్లో దిగారంట. వాళ్ళని డైరెక్ట్గా ఇక్కడికొచ్చేమన్నాను. ఎందుకు? ఎందుకంటావేంటానంది? ఆ మీడియా పర్సన్ ఇక్కడికి రమ్మను. ఏ మీడియా పర్సనా? అదేంటానంది అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఆ వ్యక్తిని కలిసావు కదా, తన నిజం చెప్తానన్నాడు కదా. ఈ లోపా మనిషిని రమ్మను. అమ్మవాళ్ళొస్తున్నారు కదా, వాళ్ల ముందు నిజం చెప్పేస్తే ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోతుంది. లేదా ఆదిత్య గారు, ఏ నిజం లేదు. ఎవరూ రావాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజంగా మాట్లాడుతున్నాను ఆదిత్య గారు. ఈ నిజం ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆనంది, నువ్వు నాతో జోక్ చేస్తున్నావు కదా? నువ్వే కదా నాతో చెప్పావు. అవును ఆదిత్య గారు, మీతో చెప్పింది నిజమే. నాతో చెప్పింది నిజమైతే మరిప్పుడు అతన్ని పిలవడానికి ప్రాబ్లం ఏంటి? పిలిస్తే ఆ నిజం బయటపడిపోతుందని. నిజం బయటపడాలనే కదా అందరూ కోరుకునేది. లేదా ఆదిత్య గారు, నిజం బయటపడ్డం వల్ల జరగబోయే ప్రమాదాన్ని నేను ఊహించుకోలేను. అసలేంటానంది నువ్వు? ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. అరే, నువ్వు నిరూపించుకోవాలనే కదా టైం అడిగింది. ఇప్పుడు నిరూపించుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ప్రమాదం రాబోతుందంటున్నావేంటి? ఇంతకు మించిన ప్రమాదం ఏముందో చెప్పు. ఇంతకీ నీ పేరుతో ఫోన్ చేసిన పర్సన్ ఎవరు? జీవన. అంటే జీవన ఫోన్ చేసింది? అవును ఆదిత్య గారు, జీవనే ఫోన్ చేసింది. ఇప్పుడు గనక నేను జీవన పేరు చెప్తే సూసైడ్ చేసుకుంటదంట. ఒకవేళ జీవనకేదేనైతే మా అమ్మ బతుకుతుందా? మా అమ్మ జ్యోతమ్మ వెంటనే గుండెపొట్టుతో చచ్చిపోతుంది. ఆనంది, మా అమ్మ బతకదు ఆదిత్య గారు. ఇప్పుడు నేను జీవనని బయటపెట్టి మా అమ్మని చంపుకోవాలనా, లేదా జీవన పేరు బయటికి రాకుండా మా అమ్మని కాపాడుకోవడమా సమజ్ కావట్లేదు. చూడానంది, సమస్య మనది. ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకుంటే ముందు నీ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ తర్వాత జీవన సమస్యని పరిష్కరించొచ్చు. జీవన నువ్వనుకునేంత అమాయకురాలేం కాదు. నీ స్థానంలో బతుకుతుంది తను. అలాంటిదిప్పుడు నువ్వు ఈ నిజం బయటపెట్టేస్తే తను చనిపోతుందని ఎలా అనుకుంటున్నా? కేవలం తను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుందానంది. ఇప్పుడు గనక నువ్వు నిజం చెప్పకపోతే నువ్వు ఏం కోల్పోతావో నీకు తెలియడం లేదు. శాశ్వతంగా మనం విడిపోతాం. ఇంక నేను నీకు పూర్తిగా దూరం అయిపోతాను.
సాక్ష్యాలు ఆధారాలు లేకుండా నువ్వు ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించుకుంటావో చెప్పు. అది కాదు ఆదిత్య గారు. ఇంకేం ఆలోచించొద్దు. ఫస్ట్ నువ్వు నిజం చెప్పడానికి ప్రిపేర్ అవ్వు. అప్పుడు జీవనకి అమ్మ ఎలాంటి శిక్ష వేస్తుందో వెయ్యనివ్వు. ఆ తర్వాత జీవన్లో మార్పు తీసుకొద్దాం. అప్పుడు ఏ సమస్య ఉండదు. ఒకసారి ఆలోచించానంది. నువ్వు ఇప్పుడు గనక ఈ నిజం చెప్పకపోతే చాలా నష్టపోతావు. మీరు చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది ఆదిత్య గారు. మా జ్యోతమ్మ కూడా గిదే చెప్పింది. మీ జ్యోతమ్మే కాదు, ఎవ్వరైనా ఇదే చెప్తారు. ముందు నీ సమస్య పరిష్కరించుకో, ఆ తర్వాత పక్కవాళ్ళ సమస్య పరిష్కరించొచ్చు. నీ సమస్య పరిష్కరించుకుంటే ఏదో జరుగుతుందని నువ్విలా భయపడకూడదు. అలా ఏం జరగదు కూడా. కేవలం నీ నుంచి నిజం బయటికి రాకుండా ఆ జీవన అలా బెదిరిస్తుందంతే. అంతకుమించి ఏం లేదు. నువ్వు ముందు అర్జెంటుగా మీడియా పర్సన్కి ఫోన్ చేసి రమ్మను. అలాగే. మేడం చెప్పండి. శరత్ గారు, మీరు నిజం చెప్పాల్సిన టైం వచ్చింది. అదే చెప్పండి మేడం. ఎవరితో నిజం చెప్పమంటారు? మీకు మా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా. డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చేయండి. మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాం. అలాగే మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నాను. కాసేపట్లో అక్కడ ఉంటాను. అలాగేనండి. జీవనా, ఈ నిజం అందరికీ తెలిసిన తర్వాత నీ విషయంలో అత్తయ్య గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో నువ్వు ఊహించలేవు. ఆదిత్య ఏంటండి, ఎయిర్పోర్ట్లో దిగగానే డైరెక్ట్ ఆఫీస్కి రమ్మన్నాడెందుకు? ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చేవాళ్ళం కదా. వాడు రమ్మన్నాడంటే వేరే కారణం లేకుండా ఊరికే రమ్మన్నాడు కదా. ఏదో కారణం ఉండే ఉంటుంది. పద చూద్దాం. ఉమ్. మేడం ఎంతవరకు వచ్చిర్రో ఫోన్ చేసిర్రా? ఆల్రెడీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారంట. ఇంకో 2-3 మినిట్స్లో ఇక్కడ ఉంటారు. అదిగో మేడమ్ సారే వస్తున్నారు. రామ్మా. ఏంట్రా ప్రాబ్లం? అర్జెంటుగా ఎందుకింత హడావిడిగా రమ్మన్నావ్? మిమ్మల్ని పిలిచింది ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పడానికి కాదు, ఇప్పటితో ప్రాబ్లం క్లియర్ అవుతుందని చెప్పడానికి. ఏంటి? ఆనంది తను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోబోతుంది. ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటుందంట. అంటే సాక్ష్యాధారాలు దొరికినట్టే కదా. నువ్వాగు ఊర్వశి. ఓహో, అంటే ఆనంది ఏ తప్పు చేయలేదని సాక్ష్యాధారాలతో నిరూపించుకోబోతోంది, అంతే కదా? అవునమ్మా. అంతేకాదు మామ్, ఇన్ని రోజులు తను తప్పు చేసిందని ఊరికి నిందలు వేసిన అందరికి కూడా బుద్ధి చెప్పబోతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక మనిషి తన మీదున్న నిందని చెరుపుకోవడం కంటే గొప్ప విషయం ఏముంటుంది? కాకపోతే నింద అందరిలో పడినప్పుడు నిజాన్ని నిరూపించుకోవడం కూడా అందరిలోనే జరగాలి కదా. అవును. డియర్ స్టాఫ్, అందరూ ఒకసారిలా రండి. సునంద, వాళ్ళందరినీ ఎందుకు పిలవడం? అందరితోనూ కదా గొడవ జరిగింది. నేను ఆనంది తప్పు చేసిందని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమ్మన్నాను. ఇప్పుడు ఆఫీస్లో స్టాఫ్ అంతా ఏమనుకుంటారు? సునంద వాళ్ల కోడల్ని గెంటేసింది, పాపం ఆనంది నిరూపించుకోవాలనుకుంటుంది, కాని తను నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు అనుకుంటారు. మన మధ్య ఏం జరుగుతుందో వాళ్ళందరికీ తెలియదు కదా. కాని ఒకసారి 4 గోడల మధ్య జరగాల్సిన విషయం నలుగురిలో పడిపోయిన తర్వాత మనం దాచుకోవడానికి ఇంకేం మిగలదండి.
మన కుటుంబాన్ని బయటపెట్టింది కదా. ఇప్పుడు అక్కడ ఆఫీస్లో కూడా పరువు తీసింది. ఇది నిజం కాదు, కేవలం నిందే అని నిరూపించుకునేటప్పుడు కూడా ఎందుకు మామ్ నువ్విలా పాయింట్అవుట్ చేస్తావు? సరేరా, ఓకే, ఇది నిజం కాదు, నిందా, నేను ఒప్పుకుంటాను. కాని సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయమను. ఆనంది మేడం, నేను మిమ్మల్ని వదినా అని పిలవడానికి ఇంకా కొంచెం టైం ఉందని నాకు అనిపిస్తుంది. మీరు ప్రూవ్ చేసిన తర్వాత మిమ్మల్ని వదినా అని పిలుస్తాను. అప్పటి వరకు నేను మేడం అనే పిలుస్తాను. మీరు తప్పు చేయలేదని నిరూపించే సాక్ష్యం వస్తుందా? ఆల్రెడీ బయలుదేరారు, వస్తున్నారు, ఆన్ ద వే. ఏంటి జీవన ఇది? ఇప్పుడు ప్రూవ్ చేసుకుంది అంటే ఇంక నాకు ఛాన్స్ లేనట్టే కదా, వాళ్ళిద్దరూ కలిసిపోయినట్టే కదా. నీ బొందే, ప్రూవ్ చేస్తే నీకు ఛాన్స్ లేకపోవడం కాదు, నా జీవితానికి ఎఫెక్ట్ అవుతుంది. నీకు ఆదిత్య పోతాడు, నాకైతే నా లైఫ్ అయిపోతుంది. ఎందుకంటే అసలైన జీవన అది. నీకంటే ఎక్కువ టెన్షన్ నాకుంది, కాని ఏం చేయను, బయటికి చెప్పుకోలేను. ఏందిది? ఆడ ఆఫీస్లో గంత గొడవ జరిగినాక కూడా అత్తయ్య గారు నాకు కవర్ పంపించడమేంది? ఏముంది దీంట్లో? దీంట్లో ఏవో కాగితాలున్నాయి జ్యోతమ్మా. ఏమైంది కుట్టి? ఏంట కాగితాలు? ఏంటిది కుట్టి? డివోర్స్ పేపర్స్ పంపించారేంటి? పైగా దీంట్లో ఆదిత్య సంతకాలు కూడా ఉన్నాయి.